మొదట ప్రశాంతమైన బ్యాండీ బీచ్, ఆపై భీకరమైన కాల్పుల తర్వాత ఏర్పడిన గందరగోళం, సైరన్ శబ్దాలు ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఉగ్రదాడి. ప్రశాంతమైన బ్యాండీ బీచ్ లో ఒక పండగ వేళ యూదులను లక్ష్యంగా చేసుకుని దారుణమైన కాల్పుల దాడి జరిగింది. 2025 డిసెంబర్ 14న జరిగిన ఈ మారణ హోమం ఆస్ట్రేలియా ప్రజలకు ఒక భయంకరమైన వాస్తవాన్ని కళ్ల ముందుంచింది. ఈ దాడి వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? అంతర్జాతీయ సంఘర్షణలు ఆస్ట్రేలియా వీధుల్లోకి ఎలా చొచ్చుకొచ్చాయి? ఈ దాడి తర్వాత ఆస్ట్రేలియా భద్రతా వ్యవస్థకు ఎదురైన అతి పెద్ద సవాల్ ఏమిటి? ఈ కీలక విశ్లేషణను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఆదివారం సాయంత్రం సిడ్నీలోని ప్రసిద్ధి బ్యాండీ బీచ్ సమీపంలో ఆర్చర్డ్ పార్క్ లో యూదుల పండుగకైన హనుక్కా వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సరిగ్గా 6:30 ఆ ప్రశాంతత రక్తపాతంగా మారింది. భారీ ఆయుధాలు ధరించిన ఇద్దరు దుండగులు అకస్మాత్తుగా గుంపులోకి చొరబడి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడి అత్యంత కిరాతకంగా వృత్తి నైపుణ్యంలో జరిగినట్లు తెలుస్తుంది. కాల్పులు జరిపే సమయంలోనే ఉగ్రవాదులు స్వల్ప పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడిని ముందుగానే పక్కా ప్రణాళికలతో నిర్వహించారని అర్థమవుతుంది. 15 మంది అమాయక పౌరులు మరణించారు. దాడి చేసిన వారిలో ఒకరు చనిపోయారు. దాడికి గురైన వారిలో అత్యధిక శాతం మంది యూదులు కావడం దీని ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. అయితే కాల్పులు జరుపుతున్న దుండగులలో ఒకరిని కత్తితో ధైర్యంగా అడ్డుకున్న ఒక పౌరుడి జోక్యం వల్ల మరింత పెద్ద మారణ హోమం నిరోధించింది. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా ప్రకటించింది. బ్యాండీ బీచ్ దాడి కేవలం ఒక హింసాత్మక చర్య కాదు, ఇది ఒక నిర్దిష్ట సమూహంపై చేసిన ఉద్దేశపూర్వక లక్ష్య దాడి. దాడి జరగడానికి హనుక్కా వేడుకలు జరుగుతున్న సమయాన్ని ఎంచుకోవడం ఈ దాడి వెనుక సెమిటిక్ వ్యతిరేకత ప్రధాన కారణమని రుజువు చేస్తుంది. గత కొన్నేళ్లుగా, ముఖ్యంగా ఇజ్రాయిల్ హమాస్ సంఘర్షణ తీవ్రమైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా యూదులపై ద్వేషం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. ఈ సంఘర్షణ కేవలం మధ్య ప్రాచ్య సమస్య కాకుండా పాశ్చాత్య దేశాలలో కూడా హింసను ప్రేరేపించడానికి ఒక ఆయుధంగా మారింది. ఆస్ట్రేలియా దాని బహుళ సాంస్కృతిక స్ఫూర్తికి ప్రసిద్ధి చెందినప్పటికీ సిడ్నీ మరియు మెల్బోర్న్లలో యాంటీ సెమిటిక్ సంఘటనలు పెరుగుతున్నట్లుగా గత నివేదికలు స్పష్టం చేయిస్తున్నాయి. ఈ దాడి గ్లోబల్ స్థాయిలలో ఆన్లైన్ రాడికాలైజేషన్ మరియు ద్వేషపూరిత భావజాలం ఎంత సులభంగా వాస్తవ ప్రపంచ హింసగా మారుతుందో తెలియజేస్తుంది. ఆస్ట్రేలియాలో యూదుల సంఘం ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్ విధానాల కారణంగా కాకుండా వారి మతపరమైన ఉనికి కారణంగానే నిరంతరం భయం నీడలో జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ దాడి చేసిందే తండ్రి కొడుకులు. దాడిలో మరణించిన వారిలో ఒక ఉగ్రవాది, మిగిలిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నేపథ్య పరిశోధనలో వచ్చిన వివరాలు షాకింగ్ గా ఉన్నాయి. అరెస్ట్ అయిన కొడుకు గతంలో ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ వాచ్ లిస్ట్ లో ఉన్నట్లు నిర్ధారించారు. దీని ద్వారా ఉగ్రవాద భావజాలం కుటుంబ పరంగా సంక్రమించడం, కుటుంబ ఆధారిత రాడికలైజేషన్ యొక్క తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తండ్రి తన కొడుకును విద్వేష భావజాలంతో నింపి ఈ దారుణానికి పాల్పడడం ఆస్ట్రేలియా సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. నివేదికల ప్రకారం వీరి నివాసంలో సోదాలు జరిపినప్పుడు ఇస్లామిక్ స్టేట్ యొక్క జెండాలు మరియు ప్రచార సామాగ్రి లభించాయి. ఇది ఈ దాడికి గ్లోబల్ జిహాదీ గ్రూపులతో అనుబంధం ఉండొచ్చని అనుమానాలు బలపరుస్తున్నాయి. ఒక వ్యక్తి వాచ్ లిస్ట్ లో ఉన్నప్పటికీ ఇంత పెద్ద దాడికి ప్రణాళిక వేసి భారీ ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలను సమకూర్చుకోవడం ఇంటెలిజెన్సీ వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా ఎత్తి చూపుతుంది. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలకు ప్రసిద్ధి చెందింది. 1996లో పోర్ట్ ఆర్డర్ మారణకాండ తర్వాత ప్రభుత్వం ఆయుధాలపై తీవ్ర ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ఈ ఉగ్రవాదులు సులభంగా లాంగ్ ఆర్మ్స్ మరియు ఐఈడీలను ఎలా పొందగలిగారు? ఇదే ఇక్కడ కీలకమైన మరియు బాధించే ప్రశ్న. ఈ దాడి ఆస్ట్రేలియా యొక్క 3 ప్రధాన భద్రతా స్తంభాలను విఫలం చేసింది. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ నేరస్తులకు అక్రమ మార్గాలలో ఆయుధాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి? ఒక వ్యక్తి ఏఎస్ఐఓ వాచ్ లిస్ట్ లో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి కార్యకలాపాలను, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అతని సంబంధాలను పర్యవేక్షించడంలో ఎందుకు విఫలమయ్యారు? కుటుంబ సమేతంగా రాడికలైజేషన్ అయినప్పుడు పర్యవేక్షణ వ్యూహాలు పాతబడిపోయాయా? ఫెడరల్ మరియు రాష్ట్ర పోలీస్ ఏజెన్సీలు ఏఎస్ఐఓ మధ్య సమాచార సమన్వయ లోపముందా? పేలుడు
పదార్థాలు లభ్యం కావడం ఈ దాడి కేవలం తుపాకీ హింస కాదని హైబ్రిడ్ టెర్రర్ వ్యూహం అని రుజువు చేస్తుంది. ఇది దేశీయంగా ఉగ్రవాద నిరోధక చర్యలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. బ్యాండీ బీచ్ పై ప్రపంచ నాయకుల స్పందనలు ఆస్ట్రేలియాపై పడిన దౌత్యపరమైన ఒత్తిడిని సూచిస్తుంది. ఈ దాడిని ప్రపంచ దేశాలు ఒక అంతర్జాతీయ సమస్యగా పరిగణించారు. యునైటెడ్ స్టేట్స్ అయితే యూదుల సంఘంపై దాడిని ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సెమిటిక్ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి తమ సంకల్పాన్ని పునర్ఘాటించింది. ఇక మన ఇండియా అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే స్పందించాడు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాతో కలిసి పనిచేయడానికి తమ సంసిద్ధతను తెలియజేశారు. ఇక ఇజ్రాయిల్ ఈ దాడిని హేయమైన నేరంగా అభివర్ణించింది మరియు ఆస్ట్రేలియా యూదుల భద్రతను నిర్ధారించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. ఈ అంతర్జాతీయ స్పందనలన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రపంచంలోని ఏ మూలలో జరిగినా ఉగ్రవాదం మరియు సెమిటిక్ వ్యతిరేకతను సహించేది లేదని. ఆస్ట్రేలియా ప్రభుత్వం ముఖ్యంగా దాని గూఢాచారి సంస్థలు అంతర్జాతీయ భాగస్వాములకు ఈ వైఫల్యంపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉగ్రవాద నిరోధక చట్టాలు మరియు అంతర్జాతీయ సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపించింది. బ్యాండీ బీచ్ లో జరిగిన మారణకాండ ఒక నిశ్శబ్ద హెచ్చరిక. భౌగోళిక రాజకీయ సంఘర్షణలు మరియు ఆన్లైన్ రాడికలైజేషన్ ఇప్పుడు పాశ్చాత్య దేశాల వీధుల్లోకి చొచ్చుకొచ్చాయి. ఒకప్పుడు సురక్షితమైనదిగా భావించిన ఆస్ట్రేలియా ఇప్పుడు దేశీయ ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ దాడి మన ముందు 3 ప్రధాన సవాళ్లను ఉంచింది. కుటుంబ ఆధారిత తీవ్రవాదాన్ని మరియు ఆన్లైన్ ప్రచారాన్ని నిరోధించడానికి సామాజిక మరియు సాంకేతిక పరిష్కారాలు అవసరం. వాచ్ లిస్టులలో ఉన్న వ్యక్తుల పర్యవేక్షణ, వారి ఆయుధ మరియు పేలుడు పదార్థాల సమకూర్పును అడ్డుకోవడంలో మరింత పదునైన నిఘా వ్యవస్థ అవసరం. బహుళ సాంస్కృతిక సమాజాలలో ద్వేషపూరిత ప్రసంగాన్ని మరియు భావ ప్రకటన స్వేచ్ఛకు మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను కాపాడడం అతి పెద్ద సవాలుగా మారింది. బ్యాండీ బీచ్ కేవలం ఒక దాడికి గురైన ప్రదేశం కాదు. ఇది ప్రపంచ దేశాలు తమ భద్రతా వ్యవస్థలను పునర్పరిశీలించుకోవడానికి మరియు సెమిటిక్ వ్యతిరేకత వంటి విద్వేష భావజాలాలను వేళ్లతో సహా పెకిలించి వేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్న ఒక స్మారక చిహ్నం. ఉగ్రవాదంపై మన విశ్లేషణను మరియు యుద్ధాన్ని కొనసాగించాలి. ఒక అంతర్జాతీయ సంఘర్షణ దేశీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపించినప్పుడు దీనిని నిరోధించడానికి ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన కొత్త వ్యూహం ఏంటి? ఈ కీలక ప్రశ్నపై మీ ఆలోచనలను కింద కామెంట్ లో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.